కార్స్ లాంచ్ చేస్తారు, మంచి మంచి ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేస్తారు, అలాగే మంచి మంచి డిజైన్స్ తో కార్స్ అనేవి లాంచ్ చేస్తూ ఉంటారు. అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ లోనే. సో ఇప్పుడు అదే లిస్ట్ లో చూసుకున్నట్లయితే మనకి విక్టోరియస్ గాట్ ఇట్ ఆల్ అనేసి మంచి హై ఎండ్ కార్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఈ కార్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో వచ్చింది. అండ్ ఈ కార్ లో మనం చూసుకున్నట్లయితే అడాస్ 7 ఫీచర్, 6 ఎయిర్బ్యాగ్స్ ఫీచర్, బార్ ఎన్క్యాప్ 5 స్టార్ రేటింగ్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే 60+ స్మార్ట్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము బ్రోచర్స్ లో లిస్ట్ అవుట్ చేసాము, అలానే మా ఎగ్జిక్యూటివ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్ టుడే టు లాంచ్ a new car? మీ ఫేసెస్ లో ఉన్న ఎనర్జీ సౌండ్స్ లో నాకు వినిపించట్లేదండి. ఆర్ యు గైస్ రెడీ? Ready? Yes. So without any late, we also have a few honorable guests with us today. So వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ లో కూడా ఇక్కడ జాయిన్ అయ్యారు. ఆ చీఫ్ గెస్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మినిస్టర్ ఆఫ్ రోడ్స్. అందరికీ తెలుసు, ఇండియాలో కార్ రెవల్యూషన్ వచ్చిందంటే మారుతి కార్తోనే. అంతకుముందు లిమిటెడ్ ఎడిషన్ ఓన్లీ అంబాసిడర్ అండ్ ఫియట్ కార్ ఉండే. మారుతి ఎప్పుడైతే వచ్చిందో ఇంత పెద్ద కంట్రీలో ఒక మారుతి కార్తోనే ఒక సెన్సేషన్ లాగా వచ్చి ఎంత పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆ రోజుల్లో మారుతి కార్ అనే అంటే ఒక సింబల్. అది డిగ్నిటీ కానీ సెలబ్రిటీస్ కానీ అందరూ కూడా మారుతి కారు వాడేవాళ్ళు. మళ్ళీ ఈరోజు అదే మారుతి ఇన్నేళ్ళుగా ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తూ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్కు ఎన్ని కాస్ట్లీ కారు వచ్చినా కదా ఎప్పుడు ఆన్ డిమాండ్ ఉంటుంది. అది కారు ఎప్పుడు డిమాండ్ ఉండి అన్ని ఫెసిలిటీతో సేఫ్టీ కార్ మారుతి కార్ అంటే. అలాంటి కారులో ఈరోజు విక్టోరియస్ అని కొత్త మోడల్ లాంచ్ చేయడం పవన్ మోటార్స్ ఎండి కుమటెడ్ చంద్రమోహన్ రెడ్డి గారికి, అలాగే మన సౌత్ ఇండియా హెడ్ సురేష్ బాబు గారికి, పార్థిపన్ గారు తెలంగాణ హెడ్, ఇంకా మిగిలిన స్టాఫ్ అందరికీ, ముఖ్యంగా మేనేజ్మెంట్కి ఒక మంచి మోడల్ తీసినందుకు వాళ్ళని ముందుగా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ అడ్వాన్స్గా ఇది డెఫినెట్గా సక్సెస్ అవుతుందని చెప్పి నేను దగ్గరగా ఉండి అందులో ఫీచర్స్ చూసిన తర్వాత ఒకప్పుడు నేను స్టార్టింగ్లో 6 టర్మ్ ఎమ్మెల్యే కాకముందు ఐ ఎలక్టెడ్ 5 times ఎమ్మెల్యే, 1 time మెంబర్ ఆఫ్ పార్లమెంట్, టోటల్ 6 times. ఫస్ట్ ఎమ్మెల్యే కాకముందు మారుతి కారు వాడేవాడిని. ఈరోజు ఇప్పటికీ ఈ మారుతి కార్లో కూర్చుంటే లగ్జరీ కార్లో మేమైతే లెక్సస్ అన్ని కార్లో తిరుగుతున్నామో ఆ కార్ ఫీలింగ్ వచ్చింది. రేంజ్ రోవర్ అలాంటి కార్లో 10 lakhs అండ్ తక్కువ రేటుతోని ఆ ఫీలింగ్లో ఈవెన్ డిక్కీ ఓపెన్ చేసేది కూడా సెన్సార్ లాగా ఆటోమేటిక్గా ఒకటి లెగ్ ఒకసారి స్వైప్ చేస్తే కాలు ఊపితే దాన్ని డిక్కీ ఓపెన్ కావడం. ఎందుకంటే ఏదైనా షాపింగ్ పోయి లగేజ్ చేతిలో ఉంటే మనం కింద పెట్టి మళ్ళీ ఆ డిక్కీ ఓపెన్ చేస్తే దట్ ఈజ్ నాట్ సేఫ్టీ నవే డేస్. సో దానికి కూడా అంటే అలాంటి చిన్నదాని నుంచి అలెక్సా లాంటి వాటి పెట్టుకుంటూ మంచి మోడల్ లాంచ్ చేసిండ్రు. డెఫినెట్గా నాకు నమ్మకం ఉన్నది ఇది సక్సెస్ అవుతుందని. కావాలని పబ్లిక్ అందరూ కూడా కార్లు కొనే వాళ్ళందరూ కూడా మన కారు ఇండియాలో కార్ అంటేనే మారుతి అంటారు. మారుతి కారుకి ఆ పేరు ఉన్నది కాబట్టి ఇప్పటికే నల్గొండ జిల్లాలో పవన్ మోటార్స్లో ఎన్నో షోరూమ్స్ ఉన్నాయి, నెక్సా షోరూమ్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఈరోజు విక్టోరియస్ షోరూమ్ హైదరాబాద్లో మంచి షోరూమ్ కూడా ఈవెన్ లగ్జరియస్ మెర్సిడీస్ బెంజ్, రేంజ్ రోవర్ ఆ లెవెల్లో షోరూమ్ కూడా పెట్టడం మంచి గుడ్ న్యూస్. కస్టమర్స్కి మంచి వచ్చినప్పుడు పర్చేజ్ చేసినప్పుడు కానీ వాళ్ళు డిస్కస్ చేసినప్పుడు కానీ మంచి అట్మాస్ఫియర్ ఉండే విధంగా షోరూమ్ కూడా పెట్టినందుకు వారిని బెస్ట్ విషయం తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్ టు ద మారుతి అండ్ టీమ్. నాకు నచ్చే మోడల్ విక్టోరియస్ మోడల్. ఎందుకంటే అలా కూర్చున్న తర్వాత ఒక పెద్ద కార్లో కూర్చున్నట్టే. నేను తిరిగే ఆడి కారు కానీ, బెంజ్ కారు కానీ, లెక్సస్ కారు, మా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా లెక్ససే. అన్నీ తిరిగినా కానీ ఇంట్లో కూర్చుంటే అదేదో పర్సనల్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నట్టు ఆ ఫీలింగ్, ఆ ఫెసిలిటీస్ ముఖ్యంగా. ఎందుకంటే మారుతిలో ఇంతకుముందు మనం సీట్ అడ్జస్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా మాన్యువల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా లేటెస్ట్గా అంత తక్కువ ఖర్చులో ఎలక్ట్రానిక్లో ఎక్కడ ఉండవు ఏ కార్లు. అలాంటప్పుడు మనం కూడా మెయింటెనెన్స్ ఫ్రీ కంపేరింగ్ టు అదర్ కార్స్. మారుతి కార్ మెయింటెనెన్స్ కానీ ఆఫ్టర్ నీకు వ్యారంటీ పీరియడ్ అయిన తర్వాత మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. సో ఇలాంటి కారు మనం ఇండియా మార్కెట్లో ఇంకా చాలా రిక్వైర్మెంట్ ఉంది. మన కంపేరింగ్ టు అదర్ కంట్రీ ఇక్కడ
పర్ 1000కు ఒక 50 మంది కూడా వెహికల్ లేదు, కార్లు. 34 మంది. రోజు రోజు పేయింగ్ కెపాసిటీ పెరుగుతున్నది. ఎంఎస్ఎంఈస్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్స్ అన్ఎంప్లాయీస్కు ఎంకరేజ్మెంట్ చేస్తుండడం, డిఫరెంట్ ఓన్ బిజినెస్ గవర్నమెంట్ జాబ్స్ మీద డిపెండెంట్ కాకుండా ఓన్ ఇన్కమ్ పెంచుకుంటూ స్టార్టప్స్ పెట్టుకుంటూ యూత్ అంతా కూడా సొంతంగా వాళ్ళు బయట కంట్రీస్కి వెళ్ళకుండా ఇక్కడనే డిపెండ్ అవుతుంది. కాబట్టి అలాంటి వారికి ఈ మారుతి విక్టోరియస్ డెఫినెట్గా యూజ్ చేస్తుంది. యూజ్ చేయాలని అందరూ కూడా మనం ఫారిన్ కార్లు కాదు, మేక్ ఇన్ ఇండియా దాన్ని సక్సెస్ చేయాలని నా రిక్వెస్ట్. అదొక కామన్ మ్యాన్కు చాలా బెనిఫిట్ చేసిండు మన జిఎస్టీ తగ్గించి, అదొక గుడ్ న్యూస్. బట్ ఓవరాల్గా చూస్తే స్టేట్ గవర్నమెంట్కు లాస్ వస్తుంది, మన తెలంగాణకు 5,000 కోట్ల నష్టం వస్తుంది మాకు. దాన్ని ఎట్లా రీక్యాప్ చేయాలని మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు దాన్ని మాకు ఆల్రెడీ తెలంగాణ అంటే మీకు తెలుసు, 6,000 కోట్స్ మేము ఇంట్రెస్టే కడుతున్నాం ప్రీవియస్ గవర్నమెంట్ చేసేదాన్ని. మళ్ళీ ఇప్పుడు 5,000 కోట్స్ మళ్ళీ జిఎస్టీ తక్కువ అవుతున్నది. జిఎస్టీతో మా ఇన్కమ్ ఇప్పుడు వచ్చే ఇన్కమ్తో శాలరీస్కు దానికి బ్యాలెన్స్ మేము పెట్టే కొన్ని స్కీమ్స్, ఇలా ఆరోగ్యశ్రీ లాంటిది కూడా ఉంది. గతంలో మంత్లీ 30 కోట్స్ ఇచ్చేది, మంత్లీ 100 కోట్స్ ఇచ్చినా కానీ ఆ మేనేజ్మెంట్ వాళ్ళు వెంటనే డ్యూస్ అంత ఇవ్వాలి. మేము లేకపోతే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ హాస్పిటల్స్ కూడా సర్జరీ ఆపేస్తామంటున్నారు. సో ఆ సిచ్యువేషన్లో స్టేట్కు కామన్ మ్యాన్కు బెనిఫిట్ ఇది. ఈ జిఎస్టీ తగ్గించడంతో కామన్ మ్యాన్ చాలా బెనిఫిట్ అయింది. బట్ సైమల్టేనియస్గా స్టేట్ గవర్నమెంట్ కూడా ఫెడరల్ సిస్టంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మాలాంటి అప్పులు చేసిపోయిన వారిని బ్లేమ్ చేసే టైం కాదు ఇది. ఇది లాంచింగ్ ఆఫ్ న్యూ కార్. సో ఇటువంటి స్టేట్స్కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేయాలని మోడీ గారికి మన తెలుగు ఆడబిడ్డైన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే ఇలాంటి స్టేట్లలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ పే చేయలేని పరిస్థితులు ఉన్నాం. డెఫినెట్గా ఆదుకుంటారని మాకు నమ్మకం ఉన్నది. ఈవీ కార్లు అనేది చాలా మటుకు ఇప్పటికే ఈవీ స్టేషన్స్ వచ్చినాయి. ఈవీ కార్లు కూడా సపోర్ట్ చేస్తుంది. సిఎన్జి కార్లు మన దగ్గర హైదరాబాద్లో సిఎన్జి తక్కువ ఉన్నాయి వెహికల్స్. ఈవీ కార్లు మాత్రం మ్యాక్సిమం వచ్చినాయి. ఫ్యూచర్లో పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఢిల్లీ లాంటి హైదరాబాద్ లాంటి సిటీలో డెఫినెట్గా ఈవీ కార్లు కూడా అవసరం. ఎందుకంటే మనం ఇప్పుడు పొల్యూషన్ అనేది మెయిన్ డేంజర్. ఇప్పుడు హైదరాబాద్లో చూడండి, వరల్డ్లో ఎక్కువ ఉందంటే ఈక్యూలో ఢిల్లీనే ఉంటుంది. నేను పార్లమెంట్ సభ్యునిగా 5 years ఢిల్లీలో ఉన్నా. 5 days ఢిల్లీలో ఉంటే 2 days మళ్ళీ హైదరాబాద్కు మళ్ళీ సాటర్డే సండే పార్లమెంట్ ఆఫ్ ఉన్నప్పుడు వస్తే ఆ 2 days సిక్కే ఉండేవాళ్ళం. అంత పొల్యూషన్ ఉన్నది అక్కడ. అందుకనే మొత్తం బస్సెస్ కూడా సిఎన్జి వచ్చినాయి. ఇప్పుడు మారుతిలో కూడా మొత్తం సిఎన్జి తీసుకొచ్చింది. ఇప్పుడు 10 vehicles 10 models దాని ఉన్నాయి. అందుకని ఫ్యూచర్లో పొల్యూషన్, ట్రాఫిక్, వెహికల్స్ పెరుగుతున్నప్పుడు ఇప్పుడు చెప్పినా కదా, ఎవ్రీ కంట్రీ బయట కంట్రీలో ఒక 1000 members ఉంటే 800 members కారు ఉంటుంది. ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్కు చిల్డ్రన్స్ 3 కార్లు ఉంటాయి. మన దగ్గర ఒక కారు కూడా లేదు. 1000 మందిలో ఒక 50 మందికి కూడా కార్లు లేవు. ఇంకా కార్ల రిక్వైర్మెంట్ చాలా అవసరం ఉన్నది. అది ఇండియాలో తయారైన కార్లు, అది కూడా మారుతి లాంటి కార్లు కొనాలని అందరికీ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి కారు కూడా బంద్ చేస్తావా? దానికి తగ్గట్టు హైదరాబాద్లో ఎక్కడ లేని విధంగా ఈవెన్ మా డిపార్ట్మెంట్ ఆర్ఎన్బి హెచ్ఎండిఏ గ్రేటర్ జిహెచ్ఎంసి కలిసి అన్ని సబ్వేస్ అన్నీ ప్లాన్ చేస్తున్నాం. అన్ని రేడియల్ రోడ్స్, అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్, కొత్తగా వచ్చే నా డిపార్ట్మెంట్ సంబంధించిన రీజనల్ రింగ్ రోడ్కు 8 రేడియల్ రోడ్స్ పెడుతున్నాం. ఎక్కడికెక్కడ ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నాం. వర్షం వస్తే ట్రాఫిక్ జామ్ వస్తుంది. ఇప్పటికే కొన్ని వర్క్స్ టేకప్ చేసినాం. త్వరలోనే మొత్తం మరొక 3,000 కోట్లతో హైదరాబాద్లో ఫ్లైఓవర్స్, స్కైవేస్, అండర్ పాస్లు అన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ 2 yearsలో వర్షం వచ్చినా ఎంత ట్రాఫిక్ ఉన్నా స్లో ట్రాఫిక్ పోతుంది తప్ప ట్రాఫిక్ జామ్ ఉండకూడదనే లక్ష్యంతోనే ప్లాన్ చేసినాం సిటీని. ఆ విధంగా డిజైన్ చేసినాం. రేడియల్ రోడ్స్, రీజనల్ రింగ్ రోడ్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. గేమ్ చేంజర్ ఆఫ్ తెలంగాణ, గేమ్ చేంజర్ ఆఫ్ హైదరాబాద్. గతంలో ఓఆర్ఆర్ కట్టినప్పుడు అందరూ అంత పెద్ద రోడ్ అవసరం అన్నారు. ఓఆర్ఆర్ కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇప్పుడు.
సో దానికి ఇవాళ 6 లేన్గా రీజనల్ రింగ్ రోడ్డు నా డిపార్ట్మెంటే నేను మినిస్టర్ అయిన తర్వాత ఈ 20 monthsలో 96% ల్యాండ్ అక్విజిషన్ చేపట్టాం. నెక్స్ట్ బై జనవరి ఎండింగ్ టెండర్లు కంప్లీట్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత హైదరాబాద్కి ఇంకా కూడా ఇండస్ట్రీస్ కానీ ట్రాఫిక్ కానీ కంజెషన్ బయటికి లోపల రాకుండా అవుటర్ రింగ్ రోడ్ రాకుండా బయటికి వెళ్ళే విధంగా రీజనల్ రింగ్ రోడ్ని డిజైన్ చేయడం జరిగింది. నేను చంద్రపవన్ రెడ్డి, పవన్ మోటార్స్ ఎండి. హైదరాబాద్, నల్గొండలో మన షోరూమ్లు, వర్క్షాపులు, ట్రూ వాల్యూ అని ప్రతి మారుతి సుజుకి, అరీనా, నెక్సా షోరూమ్స్ ఉన్నాయండి. సో ఈరోజు ఈ శుభ సందర్భంలో వీఆర్ లాంచింగ్ విక్టోరిస్ అనే మారుతి కొత్త లేటెస్ట్ ఎస్యూవి మోడల్ లాంచింగ్ ఈరోజు హైదరాబాద్లో జరిగింది. దానికి మన ఆనరబుల్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆర్ఎన్బి మినిస్టర్ గారు, సిబిహెచ్ సురేష్ బాబు గారు, పార్థిబన్ గారు రీజనల్ మేనేజర్, మా మేనేజ్మెంట్ రవిరెడ్డి గారు, మేమందరము పాల్గొన్నాము. ఈరోజు ఈ కార్ లాంచ్ స్పెషాలిటీ అంటే విక్టోరిస్. ఇది వీ హ్యావ్ లాంచ్ ఎట్ 10.49 ఎక్స్ షోరూమ్కే లాంచ్ చేశాము. దీంట్లో మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి. స్మార్ట్ హైబ్రిడ్, సిఎన్జి, స్మార్ట్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ వెహికల్. సో ఫ్రమ్ 10.49 to 18 lakhs వరకు కార్ అవైలబుల్. దీంట్లో లేటెస్ట్ ఫీచర్స్ అండి, అడాస్ 2 లెవెల్ ఫీచర్స్, 6 ఎయిర్ బ్యాగ్స్, మల్టిపుల్ హెడ్స్ అప్ డిస్ప్లే, లేకపోతే డాల్బీ సిస్టమ్, 8 స్పీకర్. సో ఇట్లా మల్టిపుల్ ఫీచర్స్, ఫస్ట్ ఇన్ క్లాస్, ఫస్ట్ ఇన్ మోడల్ మన మారుతిలో లాంచింగ్ ఈరోజు. సో అండ్ భారత్ ఎన్క్యాప్ల 5 స్టార్, యూరోప్ ఎన్క్యాప్ల 5 స్టార్ అనే దానికి ఇవన్నీ బిరుదులు ఈ కార్కి ఉన్నాయి. అండ్ ఇప్పుడు మేము ప్రీ లాంచ్లో 10,000 కన్నా ఎక్కువ బుకింగ్స్ వచ్చినాయి ఆల్ ఇండియాలో. సో ఇంత డిమాండ్, అండ్ వీ డింట్ ఎక్స్పెక్ట్ ఇంత డిమాండ్ వస్తుంది ఈ కార్కి అని. అంత మంచిగా ఉంది కారు. అండ్ లేటెస్ట్ 8 కలర్స్, 2 న్యూ కలర్స్తోని, 6 డిఫరెంట్ కలర్స్తోని వీఆర్ లాంచింగ్ ద వెహికల్. సో ఇట్ ఈస్ రియలీ నైస్ దట్ విక్టోరిస్ అనే లాంచ్. సో మీరందరూ షోరూమ్కి వచ్చి, మన పవన్ మోటార్ షోరూమ్కి వచ్చి తప్పకుండా చూడాలా, టెస్ట్ డ్రైవ్ చేయాలా అని మేము కోరుకుంటున్నాం. 100% అండి. మారుతి కార్ అంటేనే మీకు తెలుసు, మిడిల్ క్లాస్ ఆల్ అందరూ తీసుకొని హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ లో మెయింటెనెన్స్ కార్. అండ్ దీంట్లో 4x4 ఆల్ గ్రిప్ కార్ కూడా లాంచ్ చేసాం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వేరియంట్ ఇన్ దట్. సో 100% అండి. ఊర్లలో కావచ్చు, Tier 2, Tier 3, Tier 1 అందరూ వాడొచ్చండి బండి. చాలా మంచి, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. నిర్మలా సీతారామన్ గారు, మన ఫైనాన్స్ మినిస్టర్ గారు, జిఎస్టీ అని మన నరేంద్ర మోదీ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు చాలా మంచి ప్లాన్తోని జిఎస్టీ రిడక్షన్ అయింది. ఇది ఓవరాల్గా బెనిఫిట్ అవుతుంది అందరికీ మన దేశంలో. మోస్ట్ ఇంపార్టెంట్లీ మిడిల్ క్లాస్ పీపుల్కి బాగా బెనిఫిట్ అవుతుంది. అండ్ నేను ఒక ఆటోమొబైల్ డీలర్గా చెప్తానండి, అసలు ఇంకా మంచి బెనిఫిట్ మా మారుతి కార్కి. మా దగ్గర 19 మోడల్ ఉన్నాయి ఈ విక్టోరిస్తోని. దాంట్లో 12 వెహికల్స్ జిఎస్టీ బెనిఫిట్ అంటే 18%లో పడుతుంది మాకు. చాలా బెనిఫిట్తో ఉంది. అండ్ మారుతి కూడా చాలా అగ్రెసివ్ ప్రైజింగ్తో లాంచ్ చేసి జిఎస్టీ బెనిఫిట్ అని కస్టమర్స్కి ఆల్రెడీ పాస్ ఆన్ చేసి స్టార్ట్ చేసాము. ఈ సోమవారం 22 తారీఖు సెప్టెంబర్ నవరాత్రులు స్టార్ట్ అయిన మంచి రోజులలో జిఎస్టీ అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుంది.